అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ మార్నింగ్ అందరికీ కూడాను. సో అప్పుడే డే 23 వచ్చేసాను అనమాట. నా సంకల్పం కోసం నేను ఏదైతే అనుకున్నానో బ్రహ్మముహూర్తంలో లేగాలి అని చెప్పేసి అదైతే సక్సెస్ఫుల్గా నేనైతే రీచ్ అవుతున్నాను. సో టైం చూస్తే 3:37 అయింది. నేను 3:15కి ఇలా లేస్తాను. ధీమాగా మంచం మీద నుంచి కాసేపు కళ్ళు తెచ్చేసరికి కింద అడుగుపెట్టి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి సో వచ్చేసరికి ఒక్కొక్కసారి 3:30 కల్లా ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి కొంచెం ధీమా పడతాను అనమాట. ఇంకా అలాగా 3:40 ఇలా అవుతుంది. సేమ్ అదే టైంకి క్లాస్ కూడా మాకు స్టార్ట్ అవుతుంది అనమాట. 3:30కి అందరూ మ్యాక్సిమం అటెండ్ అయిపోతారు. ఇదిగోండి డే 23 అనమాట ఇది. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని డేస్ కంటిన్యూస్లీ నేను క్లాసెస్కి అటెండ్ అవ్వడం, డే బై డే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం, చిన్న చిన్న అలవాట్లు నాలో ఇంకా యాడ్ అవ్వడం అండ్ నేను ఇంకా ఎనర్జెటిక్గా ఉండడం. అసలు ఈ తెల్లవారే నిద్ర లేవడం అనేది ఇంతకుముందు నాకు చాలా బద్ధకంగా ఉండేది. సో ఈరోజు సార్ క్లాస్లో చెప్పారు, ఈ బద్ధకం, ప్రోక్రాస్టినేషన్ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ కూడా అనకండమ్మా, మీ నోట్లోంచి కూడా రాకూడదు అని చెప్పేసి అన్నారనమాట. అందుకే ఆ వర్డ్ అనడానికి కూడా నాకు చాలా ఇబ్బంది. అంతలాగా మనం ఎడిట్ అయిపోతాము క్లాస్లో ఉన్నంతసేపు. అంటే ఓన్లీ పాజిటివ్ వైపే మనం చూడాలి. మనం ఏదైతే మనం అనుకుంటున్నామో దాని వైపు మాత్రమే మన మాటలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి అన్నీ ఉండాలి అని చెప్తా ఉంటారు. సో నా హెల్త్ కోసం ఫస్ట్ నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. మొన్నటి వీడియోలో మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా, ఈ పౌడర్ డైలీ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే కనుక మనకి ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ అలాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళైనా తాగాలి, లేకపోతే ఇలాంటి కషాయాలు ఏవో ఒకటి తీసుకోవాలి. అంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి డ్రింక్స్ ఏవైతే ఉంటాయో, హెర్బల్ టీస్ ఇలాంటివి ఏవైనా సరే మనం తీసుకోవచ్చు. ఏవో ఒకటి కొంచెం వామ్ వాటరో, జీరా వాటరో, మెంతి వాటరో, సో ఇలాంటి పౌడర్స్ రెడీ చేసుకొని పెట్టుకొని ఏవో ఒకటి తీసుకోవాలి. అండ్ యోగా అనేది లైఫ్లో చాలా మంచి అలవాటు. సో యోగా అంటే అందరూ కూడా ఏవో 4 ఆసనాలు వేసేయడం, లేకపోతే మెడిటేషన్ చేసేయడం ఇదొక్కటే అనుకుంటారనమాట. మనం చేసే ప్రతి పని యోగానేనండి. మనం కూర్చోవడం, లేవడం, మాట్లాడడం, పడుకోవడం, తినడం, ఇంకొకరి గురించి ఆలోచించడం ఇవన్నీ కూడా యోగాలోకే లెక్కొస్తాయి. అంటే మనం ఒక దీపం పెడుతున్నాము, అది కూడా ఒక యోగానే. సో ప్రతి ఒక్కటి కౌంట్ అవుతుంది. మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కాదండి, పడుకున్నప్పుడు మీ బుర్రలోకి వచ్చే ఆలోచనలు, కళలు ఏవైతే ఉంటాయో పడుకునే ముందు మీరు ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటారో అది కూడా యోగాలోకే వస్తుంది అనమాట. సో యోగా అంటే ఇంకా ప్రతి ఒక్కటి మన లైఫ్లో మనం యోగాని ఇంక్లూడ్ చేసుకోవడం మన లైఫ్లో చాలా మంచి అలవాటు. ఒక రోజు చేస్తాను, నెల రోజులు చేస్తాను ఇలా కాకుండా డైలీ ప్రాక్టీస్ లాగా ఉండాలి. డైలీ ఒక 1 అవర్ పాటు మన కోసం మనం టైం కేటాయించుకొని మనం ఏ ఒకటి చేయాలన్నమాట. సో మనం వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, లేకపోతే ఇంకా ఏమైనా కొంతమంది ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, ఏరోబిక్స్ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. నేను కూడా చేస్తాను, ఏరోబిక్ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను, ఏవో ఒకటి చేస్తాను బాడీ మూమెంట్స్ కోసం. అండ్ యోగా కూడా. నాకు ఇంతకుముందు మెడిటేషన్లో కూర్చుంటే ఏవో ఒక ఆలోచనలు వచ్చేవి బుర్రలోకి. ఈ మధ్య ఇంక ఈ డైలీ ప్రాక్టీస్లో నేను కూడా టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా తీసుకున్నాను కదా. సో నెమ్మదిగా ఆలోచనలు తగ్గడం, ఆలోచనల నుంచి వెంటనే బయటకు రావడం, క్విక్గా బయటకు రావడం ఇలాంటివన్నీ కూడా అవుతుందన్నమాట. సో నెమ్మదిగా మన ప్రాక్టీస్లో వస్తాయి. స్టార్టింగ్లో ఆలోచనలు అనేవి మనం కళ్ళు మూసుకుంటే ఎక్కువ వచ్చేస్తాయి. బాబాయ్ అంతసేపు కళ్ళు మూసుకొని ఉండగలమా అని చెప్పేసి అన్నట్టుగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ నాకు కూడా అలాగే ఉండేది. బట్ సార్ చెప్పింది ఏంటి అని అంటే, మీకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటిని రానివ్వండి. సో అవి అలా పాస్ అవ్వనివ్వండి. క్రమేణా మీ ప్రాక్టీస్లో అవన్నీ తగ్గుతాయి. అండ్ ప్రాణాయామం కూడా చాలా మంచిది. మనకి మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనలో ఉండే నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో పాస్ అవుతుంది అనమాట.
మనం మన డైలీ లైఫ్లో మనకి మనం అలవాటు చేయాల్సింది, మన సెల్ఫ్కి అలవాటు చేయాల్సింది ఒకటే. నీకు ఏదైతే వద్దో దాని మీద ఫోకస్ చేయకు. నీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, ఏదైతే నీ లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నావో దాని మీద మాత్రమే ఫోకస్ చేయు. అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. వద్దు అనేదాన్ని నీ లైఫ్లో ఉంచితే అది నీ నెగిటివ్ ఎనర్జీ అవుతుంది. ఆ వద్దు అనేదే నీ దగ్గర ఉంటుంది అన్నమాట. సో మాకైతే క్లాసెస్ అవుతుండగానే ఇంకా డైలీ ఇంకా నా రొటీన్ ఇలాగే ఉంటుంది. 3:30 నుంచి ఇంకా క్లాసు అలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా 5 o'clockకి నాకు వంట చేయడానికి వంటగదిలోకి అయితే వచ్చేస్తాను అనమాట. నేను ముందు రోజు నైటే కిచెన్ క్లీనింగ్ మొత్తం అన్నీ కూడా సెట్ చేసేసుకుంటాను, లేకపోతే నాకు పనులు అవ్వవండి. సో మనం టైము ఆర్గనైజ్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. సో ఏ టైంలో దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ముందు రోజే మనం ఒక టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ముందు రోజే రేపు ఏ కర్రీ ప్రిపేర్ చేయాలి, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా అనుకోవాలన్నమాట. నేను అలాగే సెట్ చేసేసుకుంటాను. అంటే ఈరోజు పలానా బ్రేక్ఫాస్ట్ కొంచెం టఫ్గా ఉన్న బ్రేక్ఫాస్ట్ ఉంటే ఈజీగా ఉన్న కర్రీ పెట్టుకుంటాను, లేకపోతే టఫ్గా ఉన్న కర్రీ పెట్టుకుంటే ఈజీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటాను. అండ్ ముందు రోజే మనం అక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా జస్ట్ ఎదురుగా పెట్టేసుకోవడం, కిచెన్ క్లీనింగ్ చేసేసుకోవడం, నెక్స్ట్ ఏం కావాలో అనేది మనం ఆలోచించుకోవడం, ఇలాంటివన్నీ కూడా మన డైలీ లైఫ్లో చిన్న చిన్న హ్యాబిట్స్ ఇవే మన టైంని ఆర్గనైజ్ చేసుకునేలాగా అలవాటు చేస్తాయన్నమాట. అంటే మనం అనుకుంటాం ఇవన్నీ పెద్ద పెద్ద పనులు, బాబాయ్ కష్టమైన పనులు అని, అందరికీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా. సో మనం ఆర్గనైజ్ చేసుకోవడాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఇది వరకు అయితే నేను ఇంతకు ముందు రోజుల్లో టైం మేనేజ్మెంట్ ఎలా అనేదాన్ని, టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కూడా ఒక నెగిటివ్ వర్డ్ ఏనంట. సో మేనేజ్ చేసుకుంటాము అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. అంటే మేనేజ్ చేసుకుంటాం అంటే అన్ని మేనేజ్ చేసుకున్నట్టే ఉంటుంది. అసలు మేనేజ్ చేసుకోవడం ఏంటి, టైంని ఆర్గనైజ్ చేసుకోవాలి. మనకి తగ్గట్లుగా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇప్పుడు కిచెన్లోని అన్నీ మనకు అందుబాటులో ఉండేలాగా ఏవి ఎక్కడ ఉండాలో అని అదే ఆర్గనైజ్ చేసుకుంటాం కదా. ఇంట్లో మనం అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాం కదా. మన డ్రెస్సింగ్ టేబుల్లో పౌడర్ ఎక్కడ ఉండాలి, లిప్స్టిక్ ఎక్కడ ఉండాలి, బ్యాంగిల్స్ ఎక్కడ ఉండాలి అనేది ఆర్గనైజ్ చేసుకుంటాం కదా. సేమ్ మన లైఫ్లో కూడా టైంని అలాగే ఆర్గనైజ్ చేసుకోవాలి. అందరికీ ఉండేవి 24 hours కాబట్టి ఎంత టైం నువ్వు పడుకోవాలి అనేది ఆర్గనైజ్ చేసుకోవాలి. ఏ టైంలో నువ్వు నిద్ర లేవాలి, లేచిన తర్వాత నువ్వు ఏం చేయాలి, సో వంటగదిలోకి వెళ్ళి ఎంతసేపు నువ్వు ఉండాలి, ఆ ఉన్నంతసేపు నువ్వు ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఇలా అన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అలా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే కనుక ఈజీగా మన పనులు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి. ఇక నేను ముందు రోజు ఒక 4 days నుంచి మాకు బయట చల్లగాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. సో వాకింగ్కి అయితే వెళ్ళట్లేదు. బట్ పిల్లల్ని ఈవినింగ్ చదివించుకొని వెంటనే వాకింగ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి, సో ఈవినింగే నేను డిసైడ్ అయిపోతాను వాకింగ్కి వెళ్ళడానికి ముందే నైట్ ఏం చేయాలి అని చెప్పి. సో డిన్నర్కి సంబంధించినవి రెడీగా పెట్టుకొని ఇంటికి వచ్చిన వెంటనే అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని, సో ఇటు ఏది మిస్ అవును అనమాట. అంటే పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను, సినిమాలు చూస్తాను, టీవీలు చూస్తాను, ఎడిటింగ్ చేసుకుంటాను, మా హస్బెండ్కి ఇవ్వాల్సిన టైం ఇస్తాను. మళ్ళీ ఇంత చేసిన స్ట్రిక్ట్ రూల్ ఏంటి మీరు అందరూ అనుకోవచ్చు, నైట్ టైం ఏమన్నా ఎడిటింగ్ చేస్తానా? అస్సలు కాదండి. మాకు 8 o'clockతో అసలు మా ఇంట్లో ఫోన్ పట్టుకునే రూల్ కూడా ఉండదన్నమాట. పట్టుకోకూడదు కూడా, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మాకు కూడా ఇంట్లో. మా హస్బెండ్ ముందే చెప్పారు, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడతాను అని అంటే 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటానంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి. అండ్ వీకెండ్స్ అయితే 3 days మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఆయన ఉంటున్నంతసేపు కూడా పలానా టైమింగ్లో మాత్రమే నేను ఫోన్ పట్టుకోవాలి, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. సో మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అలా ఆర్గనైజ్ చేసుకుంటారు. అంటే నాతో చాలామంది అంటూ ఉంటారు, నీకేంటి మీ హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఉంది, నీకేంటి మీ ఆయన హెల్ప్ చేస్తున్నారు. కాదండి, మా హస్బెండ్ ఏమి హెల్ప్ చేయరు నాకు, జస్ట్ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అన్న ఒక సపోర్ట్ ఇచ్చారు. మిగతావన్నీ నాకు నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. సో నా ఆ ఆర్గనైజేషన్ బట్టి మా హస్బెండ్ నాకు ఇంకా రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకా సపోర్ట్ చేస్తారు. అదొకటే. అంటే మనం చేస్తేనే కదా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి. మన మైండ్లో మనం ఎప్పుడూ అనుకుంటాం మా ఆయన సపోర్ట్ చేయరు, మా ఆయన ఇంతే, ఇలాగ అనుకుంటాం అనమాట. అలా కాదు, ఎవరు కూడా ఎవరికి సపోర్ట్
చేయరు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం బెస్ట్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనల్ని చూసి ఓకే తిని ఏదో చేయాలనుకుంటుంది, దీని దగ్గర ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, మనం కూడా దీనికి హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇప్పుడు ఫోన్లోనే నా వర్క్ అంతా ఉంటుంది, యూట్యూబ్కి సంబంధించింది. నేను మా హస్బెండ్ ముందర అలా ఫోన్ పట్టుకుంటూ కూర్చుంటే చేసే మంచి వర్క్ అయినా సరే కానివ్వండి, ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని కూర్చుంటాం అని చెప్పేసి అనేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోగలగాలి. ఓహో ఓకే, వీళ్ళకి ఈ టైంలో ఫోన్ పట్టుకొని కూర్చుంటే కుదరదు. సో వాళ్ళకి సంబంధించినవి మనం చేసి ఇచ్చేసి మన పని మనం చేసుకుంటే వాళ్ళు కూడా మనల్ని ఏమంటారు అనమాట. ఇంకో ఇవన్నీ మాటలు పక్కన పెట్టేసి నేనైతే ఎస్టర్డే జంతికలు ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పి. ఇది అమ్మ ఇచ్చింది, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే జంతికల పిండి తెచ్చుకున్నాను. సో ఇలా ప్యాకెట్స్ అనేవి ప్యాకింగ్ చేసేసుకున్నాను అనమాట. కుదిరినప్పుడల్లా ఒక్కొక్క ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. మొన్న సంక్రాంతిలో చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు. జంతికల పిండిలో ఆల్రెడీ పుట్నాల పప్పు అంటారు కదండి, మనం చట్నీ చేసుకుంటాము, వేపిన శనగపప్పు అంటారు కదా, అది బియ్యము రెండు కూడా ఆడించింది అనమాట, మిల్లు పట్టించేసింది. సో అందులో నేను సాల్ట్ అండ్ నువ్వులు అండ్ పచ్చికారము కూడా వేసుకొని ఇలాగా జంతికల పిండి అయితే కలిపేసుకున్నాను అనమాట. సో ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం నా పనులు నేనే చేసుకుంటాను. ప్రజెంట్ నాకు అంత ఓపిక అయితే ఉంది ఇలా పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ చేయడం ఏవో ఒకటి. ఇంకా అంటూ ఉంటారు మా ఆయన కూడా, ఎందుకు బయట నుంచి తెప్పించేద్దాంలే అని చెప్పి, అస్తమానం ఎందుకులే, అప్పుడప్పుడు మనం కూడా చేసుకుంటే కొంచెం మైండ్ రిలీఫ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. నాకు కూడా ఇలా చేయడం కూడా ఇష్టమే, కాకపోతే మనకు ఒక్కొక్కసారి టైం కుదరదు కదా అనే ఉద్దేశంతో బయట నుంచి తెప్పించేద్దాంలే అంటారు. బట్ పిల్లలకి మన చేతులతో మనం చేసి పెట్టినా కూడా మనకి హ్యాపీయే కదండి. ఇంకా నేను ఈ జంతికలు చేస్తున్నంతసేపు కూడా మా పిల్లలు మా హస్బెండ్ కూడా నాతోనే టైం స్పెండ్ చేస్తారనమాట. నా పక్కనే ఉంటారు, నేను ఏదైనా చేస్తుంటే కూడా ఇంట్లో వాళ్ళు కూడా నాతో పాటు టైం స్పెండ్ చేస్తారు. అంటే టీవీ అలా ఏం చూడరు అనమాట ఆ టైంలో. సో అదొకటి నేను పిల్లలకు నేర్పించాను. అంటే ఎక్కువగా ఓన్లీ ఇప్పుడు అందరూ పేరెంట్స్ ఇస్తున్న కంప్లైంట్స్ కాబట్టి ఈ ముక్క చెప్పాలనుకుంటున్నాను అనమాట. అంటే మనం ఆ టైంలో వాళ్ళు మనతో టైం స్పెండ్ చేసేలాగా, మనం వాళ్ళతో ఉండేలాగా ఉన్నాము అనుకోండి, ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు కూడా మనతోనే ఉంటారు. అంటే చాలామంది అంటుంటారు, మా ఆయన ఫోన్ చూస్తూ ఉంటారు, నన్ను పట్టించుకోరు, మా పిల్లలు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, చెప్పిన మాట వింటారు అని చెప్పి. సో వాళ్ళ కోసం అనమాట, వాళ్ళని మనం లాగేసుకోవాలి మన వైపు. అంటే మన దగ్గరకు వచ్చేటట్టు మనం చేయాలి. వాళ్ళ మీద మనం విసుక్కోకుండా ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారనమాట, హ్యాపీగా స్పెండ్ చేస్తారు. మా పిల్లలు ఇద్దరు కూడా జంతికలు వేసేటప్పుడు నేనేస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా చిన్న చిన్న జంతికలు చేశారు. ఇదిగోండి వాడేసింది ఆ జంతిక అనమాట, హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. అందుకే వాళ్ళు కూడా చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు, అందులోనే హ్యాపీ ఫీల్ అయిపోతారు. నేను చపాతీ చేస్తాను, నేను పిండి కలుపుతా, ఇలా అనమాట. వాళ్ళకు కూడా కొంచెం యాక్టివిటీ అవన్నీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా వదిలేస్తాను. ఇదండి వాళ్ళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.